ఇక ఈసారి బరిలో ఉన్న అభ్యర్థులు మరొకసారి విజయ్ కుమార్ వైపే తెలుగుదేశం పార్టీ మొగ్గు చూపించగా ఈసారి ఇక్కడ అభ్యర్థిని మార్చారు. మేరుగు నాగార్జునకి ఇక్కడ టికెట్ ఇచ్చింది వైసీపీ. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుట్టింది గుంటూరు జిల్లా వెల్లటూరు, వృత్తిరీత్యా ప్రొఫెసర్, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన అనుభవం. ఇక 2009లో కాంగ్రెస్ నుంచి వేమూరులో పోటీ, ఓటమి. 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ, గెలుపు, మంత్రి పదవి. 2024 ఎన్నికల్లో సంతనూతలపాడుకు బదిలీ. ఇక తెలుగుదేశం అభ్యర్థి ఏపీ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ బి దానం కొడుకు. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపు. 2014, 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ, ఓటమి. ఓడిన జనం మధ్యనే ఇప్పుడు వరుసగా 4వ విడత మళ్ళీ బరిలో. ఇక వరుసగా 3వ విడత కొత్త అభ్యర్థిని దింపి వైసీపీ చేసిన ప్రయోగం మీద విమర్శలకు దారితీయడం మైనస్ గా ఉంది. సంక్షేమ పథకాలు అందడం ప్లస్ పాయింట్ గా మారుతుంది. ఇక 2 వరుస ఓటములతో వచ్చిన సానుభూతి, స్థానికత టీడీపీ అభ్యర్థికి ప్లస్. ఓడిన జనంలో ఉండడం అన్నది ఆయనకి మరొక అవకాశం ఇవ్వాలని ఇక్కడ ప్రజలు చూస్తున్నారని